చాలా ఇబ్బందులు ఉన్నారు. ప్రజారికట్లో ఒకటి ఇవ్వమంటున్నారంట. వాళ్ళు చాలా పాలిటిక్ సిచ్యువేషన్ ఉన్నారు. ఆయన చెప్పడం జరిగింది. సార్తో మాట్లాడినాము, చెప్పినాము సార్కి, కలెక్టర్ గారికి ఇమ్మీడియట్గా మీ జీతాలు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయమన్నారు. ఈరోజు చేసేస్తాను. ఎనిక్కిపోదు, అది ఎంత అయినా కానీ నా తల పగిలి రక్తం కాదేమో నేనైతే ఎనిక్కిపోదు. ఐ డోంట్ కేర్. కాబట్టి మీరు ఈ కాన్ఫరెన్స్లో ముందుకు పోండి. ఏదున్నా కూడా మేము చేస్తాం. సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతున్నాము. శానిటేషన్ మీద కానీ, వేరే వెల్ఫేర్లో కానీ, జనాలు ఎవరైనా వచ్చినా కానీ, ఏ వచ్చిన పథకాలు వచ్చినా మీరే ప్రజలకి, ప్రభుత్వానికి కల్చరైతే ఉంది. కార్పొరేటర్లు వాళ్ళ కంట్రోల్లో పెట్టేసుకొని చాలా బాగా పనిచేస్తున్నారు. కంప్లైంట్ చెప్పినట్టు తీసిన ఫోటో. అదేనమ్మా ఇక్కడ చేసేవాడు లేక కదా వచ్చేదాకా ఏదో సరే నేను మాట్లాడతాను. ఏంటంటే మళ్ళీ కట్ చేసినాక చెత్త సపరేట్ చేసేయండి. కలిసి వేయగాలండి. వంటింట్లో చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ సామాన్ అట్లాంటివి, దీంట్లో బ్యాటరీలు, గాజులు ఏమైనా చెత్త బుట్టలు. మనమేమో మన కడప స్వచ్ఛ కడప చేసుకుంటున్నాం కదా, నీరు చేసుకోవాలని. ఇదేమో వంటింటి వేస్ట్ చేయాలమ్మా. ఇదేమో ప్లాస్టిక్ సామాన్లు, కవర్లు అట్లా వేయాలి. ఈ కిందేమో మనం బ్యాటరీలు, ప్రమాదకరమైనట్టు, ఎరుపు అంటే ప్రమాదం కదా, బ్యాటరీలు, గాజులు ఏమన్నా పగిలిపోతే ఇవన్నీ సపరేట్ చేసి చెప్తాను. ఇలా కందిపప్పు బియ్యం వేయం, చెత్త మాత్రమే. ఓకే, ఆ పెద్ద కందిపప్పు వేసుకుంటాను. మన కడప స్వచ్ఛ కడప ప్రోగ్రామ్ని మనము కడప నియోజకవర్గంలో మన ఒక పర్సనల్ ప్రోగ్రామ్గా తీసుకొని మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఇది వాసు సార్ డిజైన్ చేశారు, వెళ్ళమని. దీంట్లో కార్పొరేషన్ సిబ్బంది, హెల్త్ వర్కర్సు, సచివాలయ సిబ్బంది, దాంతోపాటు అత్యంత విలువైన మా వాళ్ళు, మా కార్యకర్తలు ఎప్పుడూ కడప చరిత్రలో లేదు.
ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కార్యకర్తలు కడప యొక్క క్లీన్ అండ్ గ్రీన్లో పాల్గొనడం అనేది ఎప్పుడు కడప చూడలేదు. ఈరోజు 2 సంవత్సరాల నుంచి మనం గెలిచిన వాళ్ళ నుంచి మన కడప స్వచ్ఛ కడప చేస్తూ ఉన్నాము. ఈ ప్రయత్నం ఆగేది లేదు, ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. మన కడపను మనం స్వచ్ఛంగా చేసుకుంటే ఈ ప్రక్రియలో డెఫినెట్గా ప్రజలు కూడా సహకరించేసి కడపను ఒక మార్పు దిశగా తీసుకుపోతారని సంపూర్ణంగా కోరుకుంటా ఉన్నాను, ఆశిస్తున్నాను. డెఫినెట్గా సాధిస్తామనుకుంటున్నాను. మీ ద్వారా కూడా మీడియా మిత్రులందరూ సహకరించేసి ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా కడపను నీట్గా పెట్టుకుందాము, కడపను స్వచ్ఛంగా పెట్టుకుందామని చెప్పేసి కడపను అప్గ్రేడ్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కోరుకుంటున్నాను. మనందరి మీద మేము ఎంత తిరిగినా కానీ, ఎంత 100 మంది వర్కర్లు వేసుకొని తిరిగినా కానీ, మా వాళ్ళు ఎంత కష్టపడి పనిచేసినా కానీ, కార్పొరేషన్ సిబ్బంది ఎంత సిన్సియర్గా కానీ ప్రజల్లో మార్పు వచ్చి ప్రజలు కూడా ఒక అవేర్నెస్తో ఒక వాళ్ళ యొక్క ఆలోచనలో మార్పు వచ్చి మనం ఇక్కడ చెత్త వేయకూడదు, ఒక సోషల్ బిహేవియర్ అనేది మారాలా, కాలువలలో కవర్లు వేయకూడదు, బాటిల్స్ వేయకూడదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు గంట నుంచి తిరుగుతున్నాము. ప్రతి ఒక్క కాలువలో కూల్ డ్రింక్ బాటిల్స్, చిప్స్ ప్యాకెట్లు, ఇంట్లో ఉన్న సామాన్లు, ఒక్కొక్క చోట పరుపులు, రోళ్ళు కూడా వేసేస్తాను. ఇది మారితేనే మనం కడపను కాపాడుకుంటాం. రేపు వర్షాలు వచ్చినాక నీళ్ళు పోతలేవు అని అంటే నీళ్ళు పోకపోవడానికి కారణం ఏంటంటే మనమే కవర్లు అన్నీ వేసేసి కాలువను పూడిపిస్తున్నాం. కాబట్టి తప్పకుండా మనందరూ మారి మన కడపను స్వచ్ఛంగా చేసుకొని సహకరిస్తారని కోరుకుంటున్నాను.